వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన రిజల్ట్స్ అంటే స్కోరు అంటే మీరు రాసింది ఎన్ని మార్కులు రాశారు, మీకు ఎంత స్కోర్ వచ్చింది, ఎన్ని నెగిటివ్ మార్క్స్ వచ్చాయనే దాని గురించి క్లియర్గా ఒక రెస్పాన్స్ షీట్ పెట్టడం జరిగిందండి. వాటి గురించి వీడియోలో తెలుసుకుందామండి. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అంటూ చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది గ్రూప్ డికి సంబంధించిన లింక్ అండి. ఇక్కడ చూడండి, నోటీస్ వచ్చింది ఆల్రెడీ నేను మార్నింగ్ వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే ఎఫ్ఏ నుంచి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి 4/3/2019 ఉంది కదా. వ్యూ ద నార్మలైజ్డ్ స్కోర్ ఇన్ షార్ట్ లిస్టింగ్ స్టాటస్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇన్ లెవెల్ C1 పోస్టులు ఉంది కదా. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఒక లింక్ ఓపెన్ అవుతుందండి. సో ఈ లింక్లో మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్, మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీ దాంట్లో అకౌంట్లో లాగిన్ అవుతారండి. అక్కడ మనకి చూసుకునే విధంగా ఇచ్చాడు, అదేంటో చూద్దాం. సో ఇదండి షార్ట్ లిస్టింగ్ స్టేటస్ ఫర్ PET అని ఫస్ట్ ఒకటి ఇచ్చాడు. రెండోది క్యాండిడేట్ రెస్పాన్స్ ఒకటి ఇచ్చాడు. మూడోది మాస్టర్ క్వశ్చన్స్ పేపర్ ఇన్ ఇంగ్లీష్, అంటే మాస్టర్ క్వశ్చన్స్ పేపర్ కూడా మనది ఇచ్చాడు. ఎవరికి వాళ్ళు సపరేట్ పేపర్ ఉంటుంది కాబట్టి ఆ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మనం చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లైడ్ టు ఆర్ఆర్బి, మీ ఏ ఆర్ఆర్బి బోర్డుకి మీరు అప్లై చేశారనేది ఫస్ట్ ఇదండి. ఇక్కడ చూడండి భువనేశ్వర్ అని పేరు వచ్చింది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, మీ రోల్ నెంబర్ ఏంటి, మీ నేమ్ ఏంటి అని వచ్చింది. ఆ తర్వాత చూడండి టోటల్ అటెంప్టెడ్, అంటే మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు. ఎగ్జామ్ పేపర్ వచ్చి 100 క్వశ్చన్స్ కండి. అందులో మీరు అటెంప్ట్ చేసింది 78 మార్క్స్. అందులో కరెక్ట్ అయినవి 32 మార్క్స్, రాంగ్ అయినవి 46 మార్క్స్. అంటే మొత్తం కరెక్ట్గా మీరు అటెంప్ట్ చేసింది మాత్రం 78లో 32 మాత్రమే కరెక్ట్ అండి, 46 రాంగ్. సో ఈ 1/3లో 46/3 చేస్తే 15.33 మార్క్స్ మీకు డిడక్షన్ అవుతాయండి. సో టోటల్ ఇగ్నోర్ చేసిన క్వశ్చన్ 3, అంటే మీరు టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ ఏంటంటే 97. అయితే మీకు రా మార్క్స్ టోటల్ వచ్చిన రా మార్క్స్ 16.6667 అండి. ప్రోరేటెడ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100లో వచ్చి మీకు వచ్చింది 17.18213. నార్మలైజేషన్ స్కోర్ వచ్చి 17.18213. ఇక ఫైనల్ వచ్చి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎస్ఆర్ నో అంటే నో అండి. మీరు సెలెక్ట్ అయ్యారా లేరు అనేది PET అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ ట్రైనింగ్ టెస్ట్ అండి. సో ఇక్కడ మీకు ఫైనల్గా ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని వస్తుంది. సో ఇదండి ఇంతకుముందు ఇచ్చిన దాంట్లో ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వలేదు. ప్రోరేటెడ్ స్కోర్ అలాగే నార్మలైజేషన్ స్కోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ రెస్పాన్స్ షీట్, మీ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ చూడాలనుకుంటే దీని మీద క్లిక్ చేయాలి. అలాగే క్యాండిడేట్ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇన్ ఇంగ్లీష్, అంటే దీని మీద క్లిక్ చేస్తే మనకి టోటల్ పేపర్ ఇంగ్లీష్లో ఎలా ఉందో అలా వస్తుందండి. సో ఇది మాస్టర్ పేపర్ అని చెప్పాను కదండి. ఈ పేపర్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ చేసుకున్న పేపర్ని మనం ఫ్యూచర్ కోసం యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి ఈ PDF ఫార్మేట్లో మొత్తం ఏ షిఫ్ట్గా షిఫ్ట్ వైజ్గా అందరికి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ పేపర్ చూడండి, RRB లెవెల్ 1 19 సెప్టెంబర్ 2018 షిఫ్ట్ 1. సో అలాగే అన్ని షిఫ్ట్ పేపర్లు మనం కలెక్ట్ చేద్దామండి. కలెక్ట్ చేసిన పేపర్లన్నీ మనం ఫ్యూచర్లో యూజ్ చేసుకుందాం. మన వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ తెలుసు కదండి మీకు, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది 9581733817. సో మీ దగ్గర ఉన్న పేపర్లు మాకు పంపిస్తే మనం స్టోర్ చేసి ఉంచుదాం, ఫ్యూచర్లో ఉపయోగించుకోవచ్చు. సో ఇదండి ప్రోరేటెడ్ స్కోర్ ఎలా కాలిక్యులేట్ చేశారు, మీరు నార్మలైజేషన్ మీకు ఎంత స్కోర్ వచ్చింది, మీకు రా మార్క్స్ ఎన్ని వచ్చాయి అన్నీ క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రోరేటెడ్ స్కోర్ గురించి ఆల్రెడీ మార్నింగ్ చెప్పిన వీడియోలో నేను చెప్పాను, వాట్ ఈజ్ ద రా స్కోర్ అంటే ఎలా కాలిక్యులేట్ చేస్తారని. మీరు కావాలంటే మీరు ఇక్కడ ఒకసారి మీరు ఇలా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. టోటల్ క్వశ్చన్స్ 100కి మీరు అటెంప్ట్ చేసింది 60, మీకు వచ్చింది కరెక్ట్ వచ్చిన ఆన్సర్లు 54, రాంగ్ అయిన 6 అయితే ఏ విధంగా చేస్తారని మార్నింగ్ వీడియోలో చెప్పాను. సేమ్ అండి, మీరు రాసిన పేపర్ కూడా ఇదే ఫార్ములా ఈ విధంగా యూజ్ చేసి మీకు కాలిక్యులేషన్ చేశారండి. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇదండి వీడియో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వాట్సాప్ నెంబర్కి మన పేపర్ని పంపించడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణం గంట్ల సైనింగ్ ఆఫ్.